మనందరం ఏ కులంలో పుట్టాలి మనకెవరికి చాయిస్ లేదు, ఏ ప్రాంతంలో పుట్టాలి చాయిస్ లేదు. కానీ మనిషిగా ఎలా ఉండాలా లేదా అనేది అయితే మటుకు చాయిస్ మనకు ఉంది. నేను జాషువా చెప్పిన విశ్వనరుణ్ణి, నేను అన్నీ బాగుండాలని కోరుకుంటా. అలాంటిది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ ఆఫ్ చేశాడు. దేనికోసం ఆఫ్ చేశాడు అంటే అక్కడంతా కూర్చొని ఆ పొలాలు, కొన్ని పొలాలు కొంతమంది అన్ని కులాల వారికి ఉంటాయి, అది కొన్ని కులాలకి చెందకూడదని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్ చింతలపూడి ప్రాజెక్ట్ ఆపేశాడు. భగీరథ మహర్షి ఈ కులానికి రావాలి, ఈ కులానికి రాకూడదు అనుకున్న సకల మానవాళికి దాహం తీరాలని చెప్పి గంగని తీసుకొచ్చాడు. కానీ ఈ వ్యక్తి క్యాపిటల్ మార్చేశాడు, పోలవరం పూర్తి చేయడు, చింతలపూడి ఏమో కూర్చోబెట్టి కొంతమందికి వెళ్తుంది మిగతా వాళ్ళకి రాదని చెప్పి చింతలపూడిని ఆఫ్ చేశాడు. ఏది చెయ్యి, క్యాపిటల్ లాంటి కక్ష ఉండాలి ఎంత స్థాయిలో, న్యాయం జరిగే వరకు కోపం అంటే కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి మీద కుల కక్ష. నిన్న కిర్లంపూడిలో కూడా మాట్లాడా. కిర్లంపూడి సభలో మాట్లాడితే అందరు నన్ను అడుగుతారు, కూర్చోబెట్టి నన్ను కూర్చొని తెగ తిడతా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తెగ తిడతా ఉంటారు నన్ను. కిర్లంపూడి సభలో చెప్పాను, మీరు ఏదైనా సరే ఒక మాట అనుకునేటప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నిలబడాలని నేను చెప్పినప్పుడు నాకు తెలుసు అది ప్రాణానికి తెగిపోయేంత, ప్రాణాలు మెడకాయ తెగిపోయేంత బాధ్యతను తెలుసు. దేనికి తీసుకుంటాం, నిలబడాలి అని. దశాబ్దం ఒక మాట చెప్పారంటే నిలబడిపోయా, 2 చోట్ల ఓడిపోయినా నిలబడిపోయా. అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ్ గారు 2.5 దశాబ్దాల పైన నలిగి ఈ రోజున ప్రధానమంత్రి గారు గుర్తించే స్థాయికి ఆయన ఒక ఉద్యమాన్ని నడిపారు. అలాగే కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉందనుకోండి, ఒకటి ప్రారంభిస్తే బాధ్యత ఎత్తుకుంటే దానికోసం జరగనివ్వకపోతే అది వేరే విషయం, నిలబడాలి. ఈ రోజున ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా జగన్ మనుషులు ముందుకు తీసుకెళ్తున్నారు. చింతలపూడి ప్రాజెక్ట్ ఏమో అది కమ్మవారికి వారికి ఉన్న పొలాలకు వెళ్తున్నాయని చెప్పి, అది కమ్మవారికి పొలాలు పక్కన ఉన్నాయని చెప్పి వాళ్ళకి చింతలపూడి ప్రాజెక్టు ఆపేశాడు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి కాపులకి రిజర్వేషన్ ఇవ్వకూడదంటే అది కేంద్రంలో పాలసీ, అది మర్చిపోదా, దాన్ని జగన్ సంగతి అది అతని ఆలోచన కాదంట్లా. మరి వాట్ అబౌట్ ఈ ఈబీసీకి ఏమైంది? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఆర్థికంగా వెనకబడ్డ కాపులకి ఎందుకు నువ్వు చేయలా, ఎందుకు మాట్లాడలా? మన కాపు సామాజిక వర్గం నాయకులు కూడా ఇదే మాట్లాడారు, వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి నాయకులకు కూడా. మీరు కనీసం ఈబీసీ రిజర్వేషన్ 5% ఒకేసారి మీకు ఇబ్బంది అనుకుందాం, 0.5% కూడా ఇవ్వలేరా మీరు? 0.5% కూడా చెప్పలేరా? అంటే ఎందుకని అంటే నేను కూర్చోబెట్టి నేను అందరినీ ప్రభావితం చేస్తానని. నిజంగా కాపు సామాజిక వర్గం అంతా మొత్తం నాతోటి సంపూర్ణంగా ఉండుంటే ఈ రోజు నీ రాష్ట్రాన్ని వెళ్ళే స్థాయి ఉండేది కదా నాకు. అవన్నీ ఎందుకు చేయలేం? ప్రజల గుండెల్లో, ఎందుకంటే ఒక్క కులం వల్ల రాజకీయాన్ని నడపలేం. నాకు ఆ గౌరవం ఉంది. ప్రాజెక్టు లాస్ట్ లో మీకు చంద్రబాబు గారు నేను పొద్దున్నే సిద్ధార్థనాథ్ సింగ్ గారు నేను మేము ముగ్గురం కూర్చొని మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మనం ఇచ్చిన మేనిఫెస్టోకి కేంద్ర భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కూర్చోబెట్టి, ఆయన మోడీ గారి ఫోటో వేయొద్దని. మోడీ గారు ఫోటో వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారా? నీకు మోడీ గారికి అంత పరిచయం ఉందనుకుంటున్నావా? అట్లీస్ట్ నేను చెప్తే మాట బాగుంటుంది, నువ్వు చెప్తే చండాలంగా ఉంటుంది. జగన్ 30 కేసులు పైన ఉన్నాయి నీకు.
నేను ప్రత్యేకించి ఈ రోజున వైసీపీకి ఒకటి ఇక్కడ పోలవరం మొత్తం ఎందుకు ఓట్లు వేయకూడదో మీకు చెప్పాను. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇప్పుడు మీరు ఉదాహరణకి అక్కడ ఆవిడ బిడ్డను పట్టుకుంది, ఆవిడ ఆ జీప్ మీద, ఆ బండి మీద, మీరేనమ్మా మీ బిడ్డకి ఆస్తి ఇవ్వాలని కోరుకుంటారా మీరు? మీకు మీ నాన్నగారు ఆస్తి ఇచ్చారా? ఎంతో కొంత ఒక ఎకరమో చిన్న పొలమో ఇచ్చారా మీ నాన్నగారు? మీకు ఎంతో కొంత ఉందమ్మా? ఒక చిన్నపాటి ల్యాండ్ ఉందమ్మా మీకు? ఒక అర ఎకరమో చిన్నపాటి జాగా ఉంది కదా మీకు? రేపు పొద్దున జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కనుక వస్తే మీరు మళ్ళీ జగన్ని చూద్దాం, తండ్రి లేని బిడ్డ అని చెప్పి మీ గుండెలు కరిగిపోయి మళ్ళీ మీరు వెళ్ళి ఓటేస్తే ప్రాణాలు తీసేస్తాడు, సారాలతో చంపేస్తాడు, రక్తాలు తాగేస్తాడు, అది వేరే విషయం. అవన్నీ కాకుండా ఈ నేల ఎవరిది? మనకి వారసత్వాలుగా కొంతమందికి వచ్చింది ఈ నేల. ఉదాహరణకి ఇప్పుడు జగన్ ఏం చేశాడు? పాస్పోర్టే ఉంది, భారతదేశపు పాస్పోర్టు, లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్. భారతదేశ పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారు మోదీ గారు అయ్యారని చెప్పి ప్రధానమంత్రి గారి ఫోటో వేసుకోవట్లేదు కదా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది, లేదంటే ఇండియన్ యూనియన్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది, కానీ జగన్ ఫోటో ఉండదు. మన దరిద్రం ఏంటంటే ప్రతి పాస్ పుస్తకం మీద ఒక చిరాకైన నవ్వుతోటి జగన్ ఫోటో కనిపిస్తుంది. నీ ఫోటో ఎందుకు వేసుకోవాలయా? మీరు అడగాలి. యువత పవర్ స్టార్ అని మాట్లాడతారు మీరు కూర్చోబెట్టి. మీరు అడగాల్సింది జగన్ని. ఈ కోపం, ఈ స్లోగనీరింగ్ వైసీపీ వాళ్ళ మీద చూపించండి, వాళ్ళ నాయకుల మీద చూపించండి. మీ ఫీజు రీయింబర్స్మెంట్లు మీకు వచ్చినాయా? ఎవరికన్నా ఫీజు రీయింబర్స్మెంట్లు వచ్చినాయా మీకు? ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే ఏం చేస్తాం? ఎవరిని అడగాలి? కోపాన్ని ఎవడు మీరు చూపిస్తాడు? ఎన్నికల్లో మీరు చూపించాలి మీరు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి మన పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసేసుకున్నాడు. మనకి సరిహద్దు రాళ్లలో జగన్ బొమ్మ. వీళ్ళకి ఇప్పటి నుంచి కాదు, జగన్ కుటుంబీకులకి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన వాడి ఆస్తి లాక్కోవడం చాలా ఆనవాయితీ వాళ్ళకి. దానికి ఇన్సిడెంట్ కూడా చెప్తా. వెంకట్ నరసాయి గారు అని చెప్పి రైల్వే కోడూరులో వెరైటీస్ మైన్, ఆయనకి పాప అక్కడ ఉన్నాయని కనిపెట్టిన వ్యక్తి, గుర్తించిన వ్యక్తి. ఆయన ఒక చిన్న మైనింగ్ లీజ్ తీసుకొని వైఎస్ జగన్ గారి తాతగారికి మనుషుల్ని పనికి పెట్టుకున్నారు. పనికి పెట్టుకుంటే వెంకట నరసాయి గారిని కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలియదు, అని చనిపోయారు. ఆ వెరైటీస్ మైన్ వైఎస్ కుటుంబీకులకు వెళ్ళిపోయింది. సో పక్కనోడి ఆస్తి దోచుకోవడం అనేది అది వాడి కుటుంబ లక్షణం, అది వారి డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మన ఆస్తుల మీద జగన్ ఫోటో ఏంటి? అది మన ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి తప్ప వైఎస్ జగన్ ఫోటో ఎందుకు? ఇది మనం ఆలోచించాలి.